హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు శుక్రవారం గదా! మరి శుక్రవారం అంటే మనకి ఇంట్లో ఎన్ని పనులుంటాయో అందరికీ తెలిసిందే. ఇంకా పొద్దున్న లేచిన కాంచి నేనేమేం పనులు చేశానో, ఏంటో ఈ వీడియో మొత్తం చూసేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మా ఇంటి అమ్మవార్లను చూసేయండి ఎంత మంచిగా ఉన్నారో. అమ్మవార్లను చూస్తుంటే 2 కండ్లకి నాకైతే నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేంటండి అమ్మవార్లను చూస్తే మీకు లైక్ కొట్టాలనిపించట్లేదా? ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేయండి. అలానే కామెంట్ గూడా చేయండి. వీడియోను మొత్తము పూర్తిగా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. ఏమేం చేశానో, ఏంటో, నా డే ఎలా గడిచిందో మొత్తం మీకే అర్థమవుతుంది. డే అంతా కాదండి, ఈరోజు నేను ఓన్లీ పూజ చేసే వరకే తీశాను. ఇంకా డే అంతా తీయాలంటే చాలా టైం పడుతుంది. డే రొటీన్ ఎలానో ఎప్పుడో ఒకసారి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇంత వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అంతే భయపడుతుంది. కానీ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఆర్‌కేఎస్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పొద్దున్నే లేవగానే ఇంకేం చేస్తామండి, చెప్పాను గదా! మన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడమే. నాకు తెలిసి ఈ వీడియోలో ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా పొద్దున్నుంచి నేను వీడియో తీసి పెట్టడము. అదేంటి అక్క అలా అంటున్నావని మాత్రం అనుకోకండి. అన్ని వీడియోస్ అన్నీ పోయాయి గదండీ! ఆ వీడియోస్ వస్తాయేమో అని ఇన్ని రోజులు వెయిట్ జేసి నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయకుండా వెయిట్ జేస్తున్నాను. మామూలుగా జరిగే విషయాలను మాత్రమే తీస్తున్నాను. కాకపోతే ఈ రోజుకి ఇంకా ఇంట్లో నేనేమేం చేస్తాను, ఏంటి అని మీతో షేర్ చేసుకుందామని మొత్తం తీశాను. అక్కోయ్ శుక్రవారం గదా! మంచిగా తలంటు స్నానం జేసి మంచిగా ఏందక్క ఇదని మాత్రం అనకండి. మరి లేట్ లేషినా అండి. కొంచెం లేట్ అయిపోయింది. ఒక్క దగ్గర లేట్ అయింది లేవడము అంటే ఇంక పరుగులు, పరుగులు పనయితే సరిపోదండి. ఇంకా ఇందులో మెయిన్ ఇబ్బంది ఏంటో చెప్పాలా అండి, నా ట్రైపాడ్ ఇరిగిపోయిందండి. చాలా ఇబ్బందయితుంది. ఇంకా నేను మొబైల్ పట్టుకొని వీడియోస్ తీయడము, నాది నేనే ఇబ్బంది పడిపోవాల్సొస్తుంది. సర్లేండి. ఏదెంతైనా, ఏ ఇబ్బందైనా మీకోసం అన్నీ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇక్కడ మంచిగా బియ్యమైతే కడిగేసుకున్నాను. బాబు వెళ్ళిపోతాడు గదా! 8:00కి వెళ్ళిపోతాడు. అప్పటి వరకే అన్నీ రెడీ కావాలని చెప్పి నేను ఫాస్ట్‌గానైతే బియ్యం పెట్టేసుకున్నాను. ఇంకా మంచిగా బియ్యమైతే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అవ్వడానికి రెడీ అవుతుంది. కానీ ఇంకా కర్రీ కోసం గూడా చూసుకోవాలి గదా! ఏం లేదండి, కర్రీ కోసం నిన్న నైటే ఆల్రెడీ మా పిల్లలైతే చిక్కుడుగాయ తుంచారు. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మా పిల్లలు నాకు. చూసారు గదా! ట్రైపాడ్ లేకపోవడం నాకెంత ఇబ్బందవుతుందో. ఒక్కసారి నా బాధ నువ్వు అర్థం చేసుకొనైనా ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంకా చేయితోటే చేసుకుంటూ ఉంటున్నాను. తప్పదు గదా! మరి మీకోసం ఇంత మంచి వ్యూస్ వస్తుంటే, ఇంత మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను. అందుకని చెప్పి ఎంత కష్టమైనా సరే అని చెప్పి ఇలా వీడియోస్ అయితే తీస్తున్నాను. ఒకటండో ఏదేమైనా సరే, ఎంత కష్టమైనా సరే వీడియోలు మాత్రం తీస్తూనే ఉంటాను. కొంచెం ఇబ్బంది పడ్డా సరే, నాకు ప్రాబ్లమ్ అయినా మొత్తానికైతే మంచిగా బాండీలు పెట్టుకున్నాను. బాండీలు వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా వేడయ్యిందండి. తర్వాతకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ మాత్రం వేశాను. ఇప్పుడు చెప్పేటప్పుడు బానే చెప్తున్నాను. ఆనియన్ కట్ చేసేటప్పుడు చాకు కూడా విరిగిపోయిందండి. అసలు ఈరోజు నా టైం ఏం బాలేదేమో అనిపించింది నాకు. ఇంకా సరేలే ఇంకా రైస్ కర్రీ అయిపోతుంది. ఇంకా ఆలోపు వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని చెప్పి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క లిక్విడ్ వాడతానండి. నేను అందుకే ఏ లిక్విడ్ చూయించను. మా ఆయన ఏది తెస్తే నేను అదే వాడేస్తాను. ఇక్కడ వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇంకా అక్కడికెళ్ళేసరికి పనయిపోతుంది గదా అని జెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. టైం మనము అస్సలు వేస్ట్ చేయొద్దండి. వీడియోలు స్టార్టింగ్‌లో యూట్యూబ్ స్టార్టింగ్‌లో నిజంగా చెప్తున్నా, ఒక్క వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకెన్ని టేక్సో చెప్పలేనన్ని టేక్స్. ఆ టేక్స్‌కి బయటున్న వాళ్ళు చూస్తే గూడా మా ఆయన్నే అనేది, "ఎన్ని టేక్సే ఎన్ని సార్లు చేసావే" అని జెప్పి. నిజానికండి. ఇప్పుడైతే ఒక్క టేక్, 2 టేక్‌లల్లా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అది ఎంత పెద్ద లాంగ్ వీడియోనైనా సరే. ఎందుకండి నాకింత ధైర్యం అని మాత్రం అనుకోకండి. మీరే అండి నా ధైర్యం. మీరిచ్చిన ధైర్యమే అండి నాకు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మంచిగా వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు నేను చెప్పే దాంట్లో తప్పేం లేదు గదా అనిపించి ఇంత ధైర్యంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఫ్రైడే గదా! ఎట్లుంటది మనకెంత పనుంటదండి ఇంట్లో. నిజంగా ఆడవాళ్ళకి ఎంత పని చేసినా తరగనే తరగదు. నిజంగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే మరీను. నాకట్లేం గాదులేండి. త్వరగా పనులైతే చేసుకుంటాను. మా పాప, మా బాబు గూడా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఏంటంటే స్కూలుకి వెళ్ళేటప్పుడైతే వాళ్ళేం చెయ్యరు. నైట్‌లో ఏమన్నా ఉంటే అదేంటక్కో పిల్లలతోటి పని చేపిత్తవని మాత్రం అనుకోకండి. పిల్లలతోటి నేనేం పనులు చేపించనండి. చిన్న చిన్న పనులే ఏమన్నా వెజిటబుల్స్ కట్ జేయడం అలాంటివి చేపిస్తుంటాను. ఇప్పటి నుండి పిల్లలకి పనులు నేర్పకపోతే వాళ్ళు పెద్దగా అయ్యాక చాలా ఇబ్బందులు పడతారండి. ఈ రోజులల్లో ఆడపిల్ల, మగ పిల్లగాడని ఏం తేడా లేదు. ఇద్దరికీ ఈక్వల్‌గా పని రావాల్సిందే. ఎందుకంటే చేసుకున్నాక మిసెస్‌కి బాలేకపోయినా తమ అబ్బాయి గూడా చేసి పెట్టాలన్న ఉద్దేశంతోటి నేను వానికి గూడా పనులు నేర్పుతుంటాను. మా అబ్బాయి గూడా కర్రీస్ గూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇంకా అమ్మ అయితే చెప్పనక్కర్లేదు. తను చికెన్ వండిందంటే ఇంకా మనకు గిన్నెలు గూడా కొట్టుకుంటే ఎంత బాగా వండుతుంది చికెన్ ఇట్లా. ఓన్లీ నాన్ వెజ్ అండి. సేమ్ టు సేమ్ నాలానే యాజ్ ఇట్ ఈజ్ దించేస్తుంది నాన్ వెజ్ ఐటెమ్స్. అది ఎగ్ ప్లస్ చికెన్, మటన్ అయితే ఉండదనుకోండి.
మేబీ నా ఓల్డ్ వీడియోస్ ఉంటే పాపం అందరికీ చూసే వాళ్ళకి అర్థమయ్యి ఉంటది. అంటే పాప వండిన వీడియోస్ అయితే నేనేం పెట్టలేదు. కాకపోతే పాప వండింది అని ఒక చికెన్ వీడియో పెట్టాను. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సర్లేండి ఇంకా వంటల విషయం పక్కన పెడితే ఇల్లయితే నీట్‌గా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఊడ్చుకున్నాక బయటంతా కడగాలి. ప్లస్ ఇల్లు తుడుచుకోవాలి. నిజంగా నాకు ఈ శుక్రవారం, బుధవారం పూజలు చేసే రోజొస్తే పనే ఒడవదండి. ఎక్కడి నుండో పనొస్తుందన్న డౌటొస్తుంది. ఇక్కడ చిక్కుడుగాయ అయితే మంచిగా మగ్గిపోయింది. చిక్కుడుగాయ ఏసినప్పుడు గూడా చెప్పలేదు అక్క అనుకోకండి. వీడియో అయితే చూసారు గదా! అందుకే చెప్పలేదు. ఒక దిక్కు రైసు, ఒక దిక్కు చిక్కుడుగాయ మంచిగా రెడీ అయిపోతుంది. ఇంకో బర్నర్ పని చేయట్లేదు. లేకపోతే ఇంకో పాలు పెట్టేసి అది గూడా త్వరగా అయిపోయేది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయట నుంచి అస్సలు తెచ్చుకోనండి. ఎప్పుడు ఇంట్లోనే మంచిగా రెడీ నిజంగా అల్లం ఎల్లిగడ్డ ఇంట్లో రెడీ చేసుకొని వేసుకునేది ఎంత టేస్ట్ ఉంటుందండి. బయటదంతా మనకు మీకు తెలుసో తెలీదో నాకైతే తెలుసండి. ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది కంపెనీ ఉండేదండి. నిజంగా చెప్తున్నా. చెరుకు గడ, అల్లం, ఆలు అమ్మో! అవన్నీ నేను చెప్పలేను. ఇంకా నాకు అవన్నీ చూసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నిజంగా చెప్తున్న సీన్స్ నాకెప్పుడూ అలవాటు లేదండి. ఎప్పుడు ఇలా రెడీ చేసుకుంటామో మా అత్తమ్మ అదే నేర్పింది. ఏందక్క అమ్మ నాకు అత్తమ్మనమంటే మరి అమ్మ దగ్గర ఉన్నప్పుడు అంతగానం ఏం నేర్చుకోలే. అత్తమ్మ దగ్గర ఉన్నప్పుడు అన్నీ ఎక్కువ నేర్చుకున్నా. అందుకని చెప్తున్నా. పోనీలెండి ఇందులో మగ్గిపోయింది గదా! దీంట్లోకి టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళా మూత పెట్టేసుకున్నాను. మీరేం కూర వండారో? ఏం కర్రీస్ చేశారో? ఒక్కసారి నాకు కామెంట్ చేయరేంటబ్బా! ఇందులోకి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఏ వెజిటబుల్‌నైనా ఎన్ని రకాలుగా వండుకోవచ్చో అసలు నాకే తెలవదండి. చాలా అంటే చాలా వండుకోవచ్చు. ఇక్కడ రైస్ గూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కర్రీ అవ్వడమే లేటు. ఆల్రెడీ 7:45 అయితే టైం అయింది. ఇంకా బాబు వెళ్ళడానికి కూడా రెడీ అయితున్నాడు. వానికి బాక్స్ అయితే పెట్టాను. మనది కాదు ఆ డ్యూటీ. వాడే పెట్టుకుంటాడా? వాళ్ళ డాడే పెడతాడా? వాళ్ళిష్టం. అదేంటక్క అని మాత్రం అనకండి. అంతే అండి. నాకైతే బాక్సులు పెట్టడం రాదు కాబట్టి నేను బాక్సెస్ పెట్టాను. కర్రీలోకి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా ఫ్రైలాగా ఉంటే మా ఆయన ఇంకేసుకుంటాడు నన్ను. ఏసుకోవడం కంటే ఇందులో కొంచెం వాటర్ పోసి గ్రేవీలాగా వండితే బావుంటుంది గదా! మళ్ళీ అందరికీ సరిపోతుంది గదా! అని కొన్ని వాటర్ అయితే ఏసాను. ఇలా అయితే చాలా బావుంటుంది. ఇక్కడ రైస్ కూడా చల్లారేశాను బాక్స్ కోసమని. నిజంగా నేను నిన్నెంత హ్యాపీగా ఉన్నా తెలుసా అండి? ఎందుకున్నాను మాత్రం అడగకండి చెప్తాను. మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీలోకి ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని లాస్ట్‌గా గ్యాస్ అయితే బంద్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బావుందండి. తిన్నాకే వాయిస్ ఓవర్ ఇస్తాను నేను. అంటే వీడియో అంతా తీయడం మార్నింగ్ అయితే నేను ఎడిటింగ్ అంతా చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేవరకి నాకు ఆఫ్టర్‌నూన్ అయితుందో, ఈవినింగ్ అయితుందో టైం బట్టి సిట్యుయేషన్స్ బట్టండి. ఇంక ఇక్కడైతే బయట కడిగేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా శుక్రవారం గదా! మొత్తం కడిగేసుకొని ముగ్గులన్నీ వేసుకోవాలి. నైటే కడుగుదామనంటే చలికి భయమేస్తుంది. పొద్దున్న లేద్దామంటే చలికి భయమేస్తుంది. ఎటు చూడు ఈ చలితోటైతే చాలా భయం పుట్టేస్తుంది. విపరీతంగా చలి పెట్టేస్తుంది గదండీ! ఇక్కడే ఇట్లుంది. ఊర్లల్లో ఎట్లుందిరా అని అనుకునే బదులు నిజంగా మొన్న 2 డేస్ ఉన్నప్పుడు అర్థమైంది ఊర్లో చలి విషయము. ఎంత చలున్నా సరే నేనైతే స్వెటర్ ఏసుకోనండి. ఇదొక అలవాటు ఉంది నాకెందుకో ఏమో. అదే కొంచెం ఫ్యాన్ పెట్టారా ఇంకా వణికిపోతాను. మా ఆయనకి నాకు యుద్ధమే అయితది మా ఇంట్ల. తర్వాతకి స్నానం చేసి వచ్చాక ఇంకా మంచిగా తులసమ్మ దగ్గర అలంకరించుకుంటున్నానండి. ఇంకా పసుపు, కుంకుమలతోటి. అదే ట్రైప్యాడ్ ఉంటే నీట్‌గా నన్ను కూడా వీడియో తీసేదాన్ని. ట్రైప్యాడ్ లేకపోవడం ఇంకా నా వరకు నేను వీడియో తీసుకోవడం ఎంత ఇబ్బంది అయితుందో చెప్పాను కదా! తప్పదు. ఇంకా అలానే తీసుకొనైతే వీడియోని షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎంత హ్యాపీగుంది తెలుసా! నిజానికి చెప్తున్నాను. మాటల్లో చెప్పలేను. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకో ఏమిటి అని మొత్తం చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకండి ఎక్కడ గూడా. ఇక్కడ పసుపుతోటైతే మంచిగా అలంకరించుకుంటున్నాను గదా! కింద అమ్మవారి పాదాలను ప్రతి శుక్రవారం వేసుకుంటాను కాబట్టి, ఇక్కడ పసుపుతోటైతే చాలా నీట్‌గా ఇలా మంచిగా వేసుకున్నాను. వెనకటనైతే జాజు, ఎర్రమట్టితోటి వేసుకునేవాళ్ళు. మనకవన్నీ అవైలబుల్‌లో ఉన్నా కూడా ఇక్కడ వేసుకున్నామంటే మార్బుల్ బండలు గదా! మళ్ళా కలర్ అయిపోతాయేమో అని జెప్పి, నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పసుపుతోటే ప్రతి వారం ఇలానే వేసుకుంటా అమ్మవారి పాదాలను. చాలా వరకైతే అడిగారు గూడా నేను పాత ఓల్డ్ వీడియోస్‌లో చూసి, "అక్క మీరు పాదాలు మంచిగా ఏశారు. ఎలా వేస్తారని?" వాళ్ళ కోసం తర్వాత వీడియోలో నేను ఇదంతా షూట్ జేసి పెట్టాను. బట్ అవన్నీ డిలీట్ జేశాను. ఇప్పుడు కొత్తగా మళ్ళా అంతా షూట్ జేసి మీకు పెట్టాల్సొస్తుంది. ఏదేమైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలవదు. లేనప్పుడే దాని విలువ తెలుస్తుందన్నట్టు. నిజంగా చెప్తున్నా వీడియోస్ ఉన్నప్పుడు నిజంగా ఒక్కసారి కూడా నేను చూసుకోలేదండి. తర్వాత కనిపిస్తుంది అయ్యో! ఒక్కసారి ఆ వీడియో చూసుంటే బాగుండేది. ఒక్కసారి ఈ వీడియో చూసి ఉంటే బాగుండేదని. ఇంకేం చేస్తాం నా వీడియోస్ నాకు రికవర్ అయితాయా? కావా? నో క్లారిటీ, నో కన్ఫర్మేషన్ ఫీడ్‌బ్యాక్స్ ఇస్తూనే ఉన్నా యూట్యూబ్ వాళ్ళకి. మెసేజెస్ చేస్తూనే ఉన్నా. వాళ్ళు ఎటూ కాకుండా చేస్తుర్రు నా పరిస్థితిని. బ్యాకప్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో ఛానల్ వచ్చేంత వరకు అంతే ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఛానల్‌లో అయితే తెచ్చుకోగలిగాను. 100కి 200% ఎఫెక్ట్ పెట్టా. ఎంత అంటే నిజం చెప్తున్నా తినాలనిపించినా కూడా తినకుండా ఎంత కష్టపడ్డానో అది మాత్రం నాకే తెలుసు.
మొత్తానికి నా ఛానల్‌ని అయితే రికవర్ చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా మంచిగా వేసేసుకున్నాను కదా! ఇంకా ముగ్గు వేస్తున్నాను చూడండి. ధనుర్మాసం స్పెషల్ అండి. ధనుర్మాసంలో గీతల ముగ్గులు ఎంత స్పెషలో చెప్పలేము. నెల మొత్తం వేసుకుంటారని చెప్పాను కదా! కానీ మనకొచ్చినట్టు వేస్తున్నాను. కానీ వీడియో మొత్తం తీయలేకపోయాను. ఎందుకంటే నేను వేసుకుంటూ మీకు చూయించాలంటే ఇబ్బందవుతుంది. అందుకని చెప్పి కొంచెమే చూయించాను. నాకు కొంచెం కొంచెం ముగ్గులొచ్చండి అని చెప్పడానికే ఈ ముగ్గు సాక్ష్యం. బావుంది గదా! పర్లేదు బానే ఏశాను. ఇంకా ముందు నేర్చుకోవాలి అంటే ఇప్పటికి అదేనండి. ఏం లేదు. రోజు ముగ్గులు వేయడం వేరు. ఇలా ధనుర్మాసం స్పెషల్ సంక్రాంతి ముగ్గులు వేయడం వేరు కదా! అందుకనే చెప్తున్నాను. ఇంకా లాస్ట్‌గా నా పూజ దగ్గరికొచ్చేసాను. ఇక పూజ సామాన్లన్నీ తీసేసుకుంటున్నాను. అన్నీ క్లీన్ జేసుకోవాలి గదా! ఇంకా ఈ సామాన్లు చాలా అయిపోతుంది నాకు తప్పదు. ఇంకా వీటినంతా క్లీన్ చేసుకొని నేనైతే పీతాంబరంతోటే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే చాలా మంచిగా నీట్‌గా వస్తాయి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక పొడి క్లాత్ తోటైతే మొత్తం తుడుచుకోవాలి. ఇక్కడ నా ఫేస్‌ని మీకు కనిపిద్దామని చెప్పి ఇక్కడ కొంచెం ట్రై చేశాను. ఎందుకు అనంటే మొత్తమే నేను అవపడకపోతే ఈ అక్క ఎవరి వీడియో పెడుతుందో, ఎప్పటి వీడియో పెడుతుందని మీరు అనుకుంటారు కదా! అందుకని చెప్పి ఏదో ట్రై చేశా. పర్లేదు బానే వచ్చింది. ఇప్పుడే చూస్తున్నా నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే. ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. కాకపోతే ఇంత క్లారిటీగా చూడలేదు. ఎందుకంటే మిడిల్‌లో ఉంది కదా! ఇంకా అంతా చూసుకుంటుంటే టైం వేస్ట్ అని చెప్పి ఇంకా మంచిగా మాణిక్యాలన్నిటికి గంధం, కుంకుమతోటి అలంకరించుకుంటున్నాను. ఇది మా కామాక్షి అమ్మవారండి. నిజంగా చెప్తున్నాను. నేను ఇష్టపడి తీసుకున్నాను. ఎన్ని రోజులయిపోయిందో 4, 5 ఇయర్స్ అయింది. చాలా బావుందండి క్వాలిటీ. అక్క వాళ్ళ షాప్‌లో తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. నాకు బాగా నచ్చుతుంది. కామాక్షి దీపంలో కంపల్సరిగా దీపం పెట్టాలి అంటారు. కానీ తెలవని వాళ్ళకి ఏం చేయలేము. కానీ నిజంగా చెప్తున్నాను గదా! చాలా మంచిదండి. చూసారు గదా! నేను ఎంత మంచిగా అలంకరించుకున్నానో అన్నిటిని. ఇంకా ఇవి ఎక్కడికి పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేసుకోవాలి. సరేనండి. మధ్యలో కలశాన్ని పెట్టే వీడియోను కూడా తీశాను. అది షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరికైనా కావాలి అనంటే అక్కడికెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలశం ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది మనకి అనేది దానికోసం అన్నీ అందులో చెప్పాను. కలశం ఎలా పెట్టుకోవాలి అని కూడా చెప్పాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకా లాస్ట్‌గా దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన చేయడం కోసమని ఫస్టే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ సమ్మక్కకి పెడుతున్నాను. చెప్పాను గదా! నేను శుక్రవారం అంటే ఫస్ట్ లక్ష్మీదేవికి కాదండి, సమ్మక్కకే పెట్టుకుంటాను. సమ్మక్క తల్లిని బాగా ఆరాధిస్తాను కాబట్టి సమ్మక్క తల్లికైతే దీపం పెట్టేసుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లికి గూడా పెట్టేసుకున్నాను. తర్వాతకి లక్ష్మీదేవికైతే పెట్టుకున్నాను. ఐశ్వర్య దీపం పెట్టినప్పుడు మాత్రం నేను లక్ష్మీదేవికే పెడతాను. మామూలుగా మాత్రం సమ్మక్కకే పెడతాను. ఎందుకో తల్లికి కోపం వచ్చినట్టుంది నా మీద. ఏమో మరి ఈరోజు అమావాస్య అని అనుకుందో ఏమనుకుందో గానీ అస్సలు ఒత్తి ఉండట్లేదు. కానీ మనము పట్టుబట్టినామంటే ఇక్కడ నా దీపారాధన అయితే మంచిగా అయిపోయిందండి. ఇంకా అమ్మవార్లకు మంచిగా మొక్కుకోవడం అంటే ఏదో పెద్ద కోరికలు ఏం మొక్కనండి. అసలు నేను కోరికలే కోరను. నేను కోరే కోరిక ఒకటేనండి. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అని మాత్రం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను. చూసారు గదా! మా అమ్మవార్లు ఎంత మంచిగా ఉన్నారో, మా సమ్మక్క తల్లి ఎంత బావుందో. అతి త్వరలో అమ్మవారి జాతర అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడెప్పుడు అని వెయిటింగు. ఎందుకు అనంటే నిజం చెప్తున్నా నాకు చాలా హ్యాపీ. ఇంకా ఎల్లమ్మ తల్లి అయితే చెప్పనక్కర్లేదు. అబ్బా! మా అమ్మవారిని చూస్తే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా చెప్తున్నాను. మా ఆయనకి ఎంతో ఇష్టమైన అమ్మ అని చెప్పుకోవాలా. ప్రతినిత్యము ఆమెకే మొక్కుతూ ఉంటాడు. ఇక్కడ లాస్ట్‌గా ఇంకా లక్ష్మీదేవి దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ లక్ష్మీదేవికి మంచిగా దీపారాధన అయితే ఇక్కడ లక్ష్మీదేవికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. దీపారాధన అయిపోయింది. చాలా మంచిగా మొక్కేసుకున్నాను. ఇంకా మొక్కేదేందో కూడా మీ అందరికీ చెప్పాను. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. మొక్కేటప్పుడు కాదు, మనకెంత కష్టం ఉన్నా సరే దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమనే మాత్రం మనం భగవంతుడిని కోరుకోవాలి. అంతకు మించిన కోరికలు ఎందుకండి? పుట్టినరోజే మన రాత రాస్తాడు ఆ బ్రహ్మదేవుడు. అలాంటి దానికి ఇలా కావాలి, అలా కావాలి, మాకది కావాలి, మాకిది కావాలని ఎందుకు అనుకుంటారు? ఏది మనకెప్పుడు ఇవ్వాలో ఆయనకంటే ఎక్కువ వరకు తెలుసండి. ప్రతీదీ భగవంతునికి తెలుసు. ప్రతీదీ నమ్మాలి. నమ్మినప్పుడు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందుకెళ్తూనే ఉంటాము. మొత్తానికి నా పూజ చాలా అంటే చాలా జరిగింది. ఎంత బాగా అంటే నేను మాటల్లో చెప్పలేను. నాకిదొక హ్యాపీనెస్. లాస్ట్‌లో ఒకటి ముచ్చట చెప్తా అని చెప్పినా గదా! నా హ్యాపీనెస్‌కి కారణం ఏంటంటే నిన్న నాకు లైవ్‌లో ఎన్ని లైక్స్ ఇచ్చారో కానీ ఒక పర్సన్ నా కోసం అంత ఆలోచించి అన్ని లైక్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ నజీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.